ఇప్పుడు మనకి ఇది ఒక సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మీద మాత్రమే అని కాకుండా ఇప్పుడు ఏం చేసామంటే ఒక వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అనే ఒక కరికులం తీసుకొచ్చాం. ఈ వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అనే కరికులంలో భాగంగా ఆస్పిరెంట్కి అన్ని రకాల అంశాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. సో దట్ ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్లో సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి వచ్చాడు అనుకోండి, సో అతనికి అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఇస్తాం, ఎందుకంటే యూపీఎస్సీ సిలబస్ అలా ఉంది కాబట్టి. ఇచ్చినప్పుడు ఆ అబ్బాయి సివిల్స్ కంటిన్యూ చేయొచ్చు గ్రాడ్యుయేషన్లో, లేకపోతే క్యూట్ ఎగ్జామ్ రాసి సెంట్రల్ యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు, క్లాట్ ఎగ్జామ్ రాసి నేషనల్ లా యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే మోరాల్లెస్ 90% ఆఫ్ ద సిలబస్ అన్నిటికీ ఒకటే ఆల్మోస్ట్, ఈ జనరిక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి. అండ్ కాబట్టి ఆస్పిరెంట్కి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దీనివల్ల నష్టపోయాననే ఫీలింగ్ రాదు, అంటే నాకు రాకపోతే ఏమవుతుంది అనేటటువంటి ఆలోచన కూడా ఉండదు. కంపల్సరీగా ఏదో ఒక మంచి కెరియర్లోనే ఉంటారు. అంటే మనం ఇచ్చేటటువంటి ట్రైనింగ్ అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏ ఎగ్జామ్కి అయినా సరే జనరల్ స్టడీస్ కామన్, ఒక పేపర్ కంపల్సరీగా ఉంటుంది. మీరు రేపు సపోజ్ బీఏ ఎకనామిక్స్ చదివాడు, లేకపోతే మనకి ఈసారి నుంచి బీబీఏ ద్వారా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కూడా ఇచ్చాం. సో బీబీఏ చేసుకుని తర్వాత ఎంబీఏ చేసుకుని దెన్ అవసరమైతే ఆ రంగంలోకి వెళ్ళిపోవచ్చు, ఎంబీఏ దానికి సంబంధించినటువంటిది. అలాగే మనం ఇంకొక కోర్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే మాస్ కమ్యూనికేషన్. సో ఈ బీఏ మాస్ కమ్యూనికేషన్ విత్ సివిల్ సర్వీసెస్. సో ఆ రకంగా కూడా మనకి మీడియాలో ఆ జర్నలిజంలో ఇటువంటి కెరియర్ కూడా, అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్లాన్ బి అనేది కంపల్సరీగా ఉండాలి. సో వీఆర్ ప్రొవైడింగ్ దట్ ప్లాన్ బి డ్యూరింగ్ ద డిగ్రీ ప్రిపరేషన్ ఉంది. సో ఆ ప్లాన్ బి ఉండడం వల్ల నీకు ఐఏఎస్ రాకపోయినా, సివిల్ సర్వీస్ ఏ కారణం చేతైనా క్రాక్ చేయలేకపోయినా, ఈ వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అనేటటువంటి కరికులం కారణంగా అభ్యర్థి ఏ రంగానికి వెళ్ళినా కానీ నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంటాడు. సో హీ విల్ నాట్ బీ ఎట్ ఎ లాస్. అది మనకు ప్రాపర్గా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఈ 3 కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి స్టూడెంట్కి 3 సంవత్సరాల డిగ్రీలో చెప్తాం. అప్పుడు ఏమవుతుంది, కరికులర్ యాక్టివిటీస్ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు, బీఏ కానీ బీబీఏ కానీ లేకపోతే ఈ మాస్ కమ్యూనికేషన్ కానీ, దెన్ దాంతోపాటు సివిల్ సర్వీస్ చదువుతాడు. సెకండ్ కో కరికులర్ యాక్టివిటీస్. సో ఈ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాలు కొన్ని ప్రాక్టీసెస్ నిర్వహిస్తాం. లైక్ ఒక మాక్ పార్లమెంట్ పెడతాం, ఒక మాక్ ఎలక్షన్ నిర్వహిస్తాం. సో ఆ స్టూడెంట్స్ ఎనాక్ట్ చేస్తారు మాక్ పార్లమెంట్ అని చెప్పి, మాక్ అసెంబ్లీ అని చెప్పి, లేకపోతే మాక్ ఎలక్షన్ అని చెప్పి, మాక్ పంచాయతీ అని చెప్పి, తర్వాత MUN పెడతాం, మాక్ యునైటెడ్ నేషన్స్. ఇవన్నీ ఎనాక్ట్ చేయడం జరుగుతుంది. ఎనాక్ట్ చేయడం వల్ల ఎలా జరుగుతుంది, అది ముందు సబ్జెక్ట్ని వాళ్ళు బాగా అవపోసన పెడతారు, అవపోసన బట్టి నేర్చుకున్న దాన్ని ప్రజెంట్ చేస్తారు. ఇది ఒకటి. ఇది కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో స్పోర్ట్స్ ఉంటుంది, మనకి క్రికెట్ ఆడిస్తాం, లేకపోతే తర్వాత వాలీబాల్ ఉంది, మిగతా అథ్లెటిక్స్ ఎలాగో ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ 3 పీటీ ఫ్యాకల్టీ, అంటే ఒక 2 బాయ్స్కి ఉంటారు, ఒకళ్ళేమో గర్ల్స్కి ఉన్నటువంటి పీటీ ఫ్యాకల్టీస్ ఉన్నారు. అంటే ప్రాపర్గా ఒక స్పోర్ట్స్కి కావాల్సినటువంటి ప్రొఫెషనలిజం ఏదైతే అవసరమో అది అంతా కూడా ఆ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సెస్లో పెడతాం. బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి సార్? మనకి శంషాబాద్లో క్యాంపస్ ఉంది, ఒక 2 ఎకర్ క్యాంపస్ ఉంది, అలాగే రాజమండ్రిలో ఉంది. సో ఈ 2 కూడా డెడికేటెడ్ టు డిగ్రీ ప్లస్ సివిల్ సర్వీసెస్. అంటే ఈ గ్రాడ్యుయేషన్తో పాటు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఒక ఆలోచన. ఎన్నాళ్ళైంది పెట్టి మీరుది? ఇది 2017 నుంచి ఉందండి. ఇది అంటే మొత్తం స్టూడెంట్ని ఈ కంప్లీట్గా ప్రిపేర్ చేసి రెడీ చేసి మార్కెట్లోకి పంపించడం, ఎగ్జామ్ రాయడానికి పంపించడం. పెద్ద హోలిస్టిక్ అప్రోచ్. ఎస్, హోలిస్టిక్గా. అంటే వీఆర్ నాట్ గ్యారంటీయింగ్ దట్ వీ మేక్ యువర్ చైల్డ్ యాజ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. అవును, మనం ఎంతవరకు వీ ప్రామిస్ దెమ్ టు బీ ఎ గుడ్ సిటిజన్. ఒక మంచి పౌరుడిగా తయారు చేసిస్తాం. సో మంచి పౌరుడు అంటే ఎవరైతే తన హక్కుల్ని బాధ్యతగా ఉపయోగించుకుంటూ తన బాధ్యతల్ని హక్కుగా నిర్వహిస్తూ ఉంటాడో అలాంటి ఒక మంచి సిటిజన్ని తయారు చేసిస్తాం. ఇప్పుడు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివిస్తామండి, ఈ ప్రపంచం మీద ఉండేటటువంటి కంప్లీట్ అవగాహన వస్తుంటుంది కదా, హిందూ పేపర్ చదవడం. అప్పుడు అతను సపోజ్ ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఓన్లీ సివిల్స్ ఇంటర్వ్యూ అని కాదు, మీరు ఏ కార్పొరేట్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ అవగాహనతోటి, ఆ నాలెడ్జ్ తోటి వాడు ఈజీగా ఫేస్ చేయగలుగుతాడు. ఈ ప్రాసెస్లో చాలామంది మేము ఈవెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్స్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు. మీకు అంతెందుకు మన సీసాట్ ప్రవేశపెట్టినటువంటి డిపి అగర్వాల్ గారు ఉన్నారు, యూపీఎస్సీ చైర్మన్. యూపీఎస్సీ చైర్మన్ అయినటువంటి డిపి అగర్వాల్ మాకు అడ్వైజర్. అండ్ రీసెంట్గా ఆయన మన 21st సెంచరీకి కూడా వచ్చి వెళ్ళారు.
స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యారు. ఆ వీడియోలు కూడా మా ఛానల్లో ఉన్నాయి. ఎస్ సార్. సో ఇలాంటి డిపి అగర్వాల్ లాంటి వాళ్ళు వస్తారు. అలాగే మనకి అనిల్ స్వరూప్ గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, కోల్ సెక్రటరీ. ఎస్ సార్. ఆయన ఎథికల్ డైలమాస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ అని ఒక పుస్తకం రాశారు. అందులో నుంచి మీకు ఎథిక్స్లో కేస్ స్టడీస్ వస్తాయి. అండ్ ఈ అనిల్ స్వరూప్ గారు ప్రతి నెల వచ్చి మనకి కేస్ స్టడీస్కి సంబంధించినటువంటి క్లాసెస్ తీసుకుంటారు. ఇలాంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు. అలాగే ఏకే సక్సేనా అని యూపీఎస్సీలో సెక్రటరీగా, అడిషనల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన మనకి అడ్వైజర్ ఉన్నారు. అండ్ ఈయన సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలు వచ్చిన వాళ్ళకి గైడ్ చేస్తుంటారు. అలాగే ర్యాంకర్లు ఉన్నారు. ఈ ర్యాంకర్లు ఎవ్రీ వీక్ వచ్చి ఎవరో ఒక ర్యాంకర్ వచ్చి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటారు. అంటే ఇంత ఎక్స్పోజర్ ఇచ్చినప్పుడు స్టూడెంట్ ప్రపంచం అంటే, లోకం అంటే భయపడ్డా ఈజీగా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్లో సూసైడ్స్ పెరుగుతున్నాయి. ఈ మధ్యన కోటాలోనే 25 మంది చచ్చిపోయారంట. మీకు సూసైడ్స్ చేసుకునే స్టూడెంట్స్ ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఉంటారా, హెచ్ఈసీ వాళ్ళు ఉంటారా? హెచ్ఈసీ వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఎప్పుడు ఉండరు. ఎంపీసీ బైపీసీ వాళ్ళే ఉంటారు. మ్యాథ్స్ సైన్స్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో మనం చదివించేది అదే. హెచ్ఈసీలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇవి చదివిస్తున్నాం కాబట్టి వాడికి లోకజ్ఞానం ఉంటుంది. ప్రజలు ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంటుంది. సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకుంటాడు. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మీరు ఏ ఎగ్జామ్ ఫెయిల్ అయినోడైనా సరే సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు, కానీ సివిల్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయినోడు మాత్రం సూసైడ్ అటెంప్ట్ చేయడు. వాడు అవకాశాల కోసం చూస్తాడు. ఇది కాకపోతే మళ్ళీ ఇంకో అటెంప్ట్ ఉందని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఇంతే తప్ప జీవితం అంతా అయిపోయింది, ఈ బతుకింతే అని చెప్పి ఎప్పుడు అనుకోడు. ఇవన్నీ ఒకెత్తే సార్, సపోజ్ ఇప్పుడు స్టూడెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మీ క్యాంపస్లో జాయిన్ చేసినా, ఏ క్యాంపస్లో జాయిన్ చేసినా కూడా మీరు పేపర్లు ఇస్తారు చదవమని. వాడు చదువుతాడా లేదా అనేది అల్టిమేట్లీ వాడు పెట్టుకున్న వాడి విజ్ఞత అది. మీరు పేపర్ ఇచ్చినా చదువుతాడా, ఎంత జ్ఞానం అక్యుములేట్ చేస్తాడనేది మనం చెప్పలేంగా. స్టూడెంట్ టు స్టూడెంట్ డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా. అండ్ మరోవర్ ఏదో చెప్తారు కదా, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేమని. సో అంతే, ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకి వాళ్ళుగా నేను ఈ నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి, నా లైఫ్ ఇలా ఉండాలి, నేను ఇటు వెళ్ళాలి అని వాడంతటి వాళ్ళు డిసైడ్ అవ్వాలి తప్ప దానికి అంతా పేరెంట్స్ అవ్వనివ్వండి, మీలాంటి కోచింగ్ సెంటర్స్ లేదంటే ఎవరుంటారు గురువులరండి అంతా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళంతటి వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ ప్రయత్నమే ఎక్కువ ఉండాలంటారు నేనైతే. మీరేమంటారు? ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని వచ్చేవాడు నీళ్లు తాగే గుర్రాలు, తాగించాల్సిన గుర్రాలు కాదు. రైట్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఐఐటి ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆ గుర్రాలని బలవంతంగా నీళ్ళు తాగిస్తారు కూడా అట్లా. బట్ ఇక్కడ అది కాదు. ఆ స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో హీస్ డీవియేటింగ్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. ఎగ్జాక్ట్లీ. మెయిన్ స్ట్రీమ్ ఏంది? బైపీసీ, ఎంపీసీ. ఇది ఎందుకు వస్తున్నాడు? వీడికి ఓ లక్ష్యం ఉంది, చిన్నప్పుడే పడిపోయింది ఆ లక్ష్యం. చిన్నప్పుడే 8th క్లాసులోనో 9th క్లాసులోనో ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్కి ఎవడో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఉంటాడు, లేకపోతే ఒక ఎస్పీ మంచి యూనిఫామ్లో వచ్చి ముందర ఒక నలుగురు, వెనకాల ఒక నలుగురు, ప్రోటోకాల్ ఇవన్నీ చూసి అక్కడ ఇన్స్పైర్ పొందుతారు. వాళ్ళు మాత్రమే మన దగ్గరకు వస్తారు. కాబట్టి ఈ గుర్రాలు మేము నీళ్ళు తాగించక్కర్లా, వాళ్ళ దాహం వాళ్ళకి తెలుసు, వాళ్ళు తాగుతారంటారు. సో పేరెంట్కి ఈ ఆలోచన ఉంటుంది. పేరెంట్కి ఉన్న ఈ ఆలోచన, ఎందుకంటే నేను కాలేకపోయినా ఐఏఎస్, నా కొడుకునైనా చేద్దాం, నా బిడ్డనైనా చేద్దాం. అప్పుడు అటువంటి ఆలోచన ఉన్నటువంటి పేరెంట్కి ఇలాంటి కొడుకు, సపోజ్ ఏ ఎస్పీనో స్కూల్లో చూసి వచ్చినటువంటి కొడుకుని డాడీ నేను కూడా ఎస్పీ అవుతా, ఐపీఎస్ అవుతా అన్నాడు అనుకోండి, ఈ ఇద్దరికి ఇంటిగ్రేట్ అవుతుంది కదా, వాళ్ళు మాత్రమే తీసుకొస్తారు. సో దేశంలో ఒక 20 లక్షల మంది, 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాశారు. వాళ్ళు ఎవరో ఇక్కడికి రారు. మరి ఎవరు వస్తున్నారు? ఎవరైతే ఆల్టర్నేటివ్గా ఆలోచించడం జరుగుతుందో, ఆల్టర్నేటివ్గా ఆలోచించేవాడు మాత్రమే. అంటే ఇలాంటి ఒక పేరెంట్స్ కోసం, పేరెంట్స్ ఉన్న కళలు నెరవేర్చాలని చిన్నప్పటి నుంచి ఉంటుంది కొంతమంది. తర్వాత ప్రెస్టేజ్ కోసం, ఆర్ లేకపోతే దానికి ఉన్నటువంటి పవర్, ఆర్ దేశం కోసం, పేట్రియాటిజం. ఈ 4 P's కోసం వస్తారు. పేరెంట్స్, పేట్రియాటిజం, తర్వాత పవర్, ప్రెస్టేజ్, అన్ని పీలే. సో వీటిల్లో ఏదో ఒకటి ట్రిగ్గర్ చేస్తారు స్టూడెంట్. ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ ట్రిగ్గరింగ్ తోటి ఇక్కడికి వస్తున్నాడు తప్ప తల్లిదండ్రులు బలవంతంగా నువ్వు ఇంజనీర్ అవ్వాలి, అమెరికాకి వెళ్ళాలి అనే పద్ధతిలో తీసుకురావట్లేదు. స్టూడెంట్కి ఆలోచన ఉంటేనే ఆ పేరెంట్ దానికి సపోర్ట్ చేస్తారు. సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్ సార్. రియలీ మన కాన్వర్జేషన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, యూపీఎస్సీ సైడ్ వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ మోరోవర్ డిగ్రీ నుంచి ఎవరైతే యూపీఎస్సీ సైడ్ వెళ్తే బాగుంటుంది, వాళ్ళకి కొంత అవగాహన, కొంత టైం కలిసి వస్తుంది అనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండ్ టైమ్ సార్ వన్స్ అగైన్.